వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రీడలలో ఉత్తమ ఫలితాలను నిర్ధారించడానికి ప్రాథమికంగా కీలకమైన సూత్రం ఏది? ఆప్షన్ 1 వ్యక్తిత్వం యొక్క సూత్రం, ఆప్షన్ 2 వివిధ రకాల సూత్రం, ఆప్షన్ 3 కొనసాగింపు సూత్రం, ఆప్షన్ 4 పురోగతి సూత్రాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 కొనసాగింపు సూత్రం. మరో ప్రశ్న, క్రీడాకారులకు ఫార్ట్లెక్ శిక్షణా పద్ధతిలో హృదయ స్పందన యొక్క సాధారణ పరిధి. ఆప్షన్ 1 140 to 150 bpm, ఆప్షన్ 2 140 to 160 bpm, ఆప్షన్ 3 140 to 170 bpm, ఆప్షన్ 4 140 to 180 bpm. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 140 to 180 bpm. మరో ప్రశ్న, సర్క్యూట్ శిక్షణ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఆప్షన్ 1 వేగం మరియు బలం అభివృద్ధి, ఆప్షన్ 2 వేగం మరియు సమన్వయం అభివృద్ధి, ఆప్షన్ 3 బలం ఓర్పు అభివృద్ధి, ఆప్షన్ 4 బలం మరియు వశ్యత అభివృద్ధి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 బలం ఓర్పు అభివృద్ధి. మరో ప్రశ్న, కంటిన్యూస్ ట్రైనింగ్ పద్ధతిని ప్రతిపాదించిన డాక్టర్ ఈ వాన్ అఖేన్ ఏ దేశస్థుడు? ఆప్షన్ 1 ఫ్రాన్స్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 నెదర్లాండ్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 జర్మనీ. మరో ప్రశ్న, లేయర్డ్ అండ్ మల్లర్ ప్రకారము అలసటను ఫ్యాటిగ్యూ ఎన్ని రకాలుగా వర్ణించారు? ఆప్షన్ 1 2 రకాలు, ఆప్షన్ 2 3 రకాలు, ఆప్షన్ 3 4 రకాలు, ఆప్షన్ 4 5 రకాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 3 4 రకాలు. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.